Thank you.
विविधेभ्यो महाघोरेभ्यो गंगावादार्थमण्डलयुक्तं सहस्रावधाने हृदयाले गोलोकेनवासत्यर्थं गोलोकनक्षत्रमण्डलयुक्तं सहस्रावधाने त्रिगुणीकृत अग्निष्ठाग्रागोर्याला रामपुरमादित्यमिति पितरोमोक्षर्थं विघ्नोदासारभिः विद्वाभिः विद्यमाश्वर्युक्त मुख्यधर्मराजराजास कन्याभिः మొత్తం మీరే మన గుడి ఆస్థాన వీడియో అంతా మీరే భోజనం చేస్తాను మీ ఫోన్ కలవట్లేదు నేను మనలో పెళ్లి చేశాను ఆశీర్వదించాను
ఎవరైనా గట్టిగా ఫోకస్ అవుతుంది. ఎర్రగడ్డ ఎదురుండి ఇలాంటి దేవాలయం ఉన్నటువంటి చాలా పుణ్యం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రేమ జ్ఞానం కలిసినటువంటి దేవాలయం ఉండదు. ఎందుకంటే
చూడండి ఎక్కడ చూస్తాం లక్ష్మీనారాయణ చూస్తూ ఉంటాం, శివపార్వతిని చూస్తూ ఉంటాం, మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరిని చూస్తూ ఉంటాం. కానీ ఈ దేవాలయం, ఈ ఊరిలో ఉన్న దేవాలయం యొక్క ప్రత్యేకత మీకు తెలుసా? మీకు కృష్ణుడు అంటే ప్రేమించండి. కృష్ణ తత్వం అంతా కూడా ప్రేమ తత్వం. చూడండి ఎక్కడ చూసినా ఆర్తం చూడండి, ఆయన పుట్టిన మొదలు ఆర్తం పూర్తయ్యే వరకు, భాగవతం పూర్తయ్యే వరకు ఎక్కడైనా ప్రేమ ధరించిన వాడు కృష్ణుడు. అలాగే సరస్వతి దేవి అంటే జ్ఞానము. సరస్వతి దేవి అంటే జ్ఞానం. అంటే జ్ఞానముతో కూడినటువంటి ప్రేమ ఎప్పుడైనా చాలా 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 శుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే జ్ఞానం లేని మనిషి యొక్క విలువ సున్నా. అంతే కదా, ఏ పనైనా మనం తెలుసుకోలేక జ్ఞానంతో చేస్తూ ఉంటాం. ఈ జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆలయము ఈ కృష్ణ పాత్ర దేవాలయము. ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ధన్యులు. నేను ఉమ్మగారు చెప్పినప్పుడు చాలా దూరం ఉంది అనుకున్నాను, కానీ రాకపోయి ఉంటే ఇంత మంచి దేవాలయాన్ని దర్శించేటటువంటి అవకాశాన్ని కోల్పోయి ఉండేదాన్ని అని ఇక్కడ అనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత అలాంటి దేవాలయాన్ని కలిగినటువంటి ఊరు ఒక అద్భుతమని చెప్పాలి. తర్వాత మీరు ఎంతమంది వెళ్తారు, స్నానం జరుగుతారు చేతులెత్తండి. మౌనం వేస్తూ నేను కూడా చేస్తాను. నేను అందరికీ కలగడం రాదా? ఎవరైనా వచ్చినా తింటారా? బిర్యానీ ఎంతమంది చేతులెత్తండి. మళ్ళీ చేసుకుని కొంచెం లలితాసనామం గురించి చెప్పుకుని భోజనం చేయాలి. అది సరిపోదు. ఇక్కడ మామూలు ఇస్తున్నారు మా నిశ్చితంగా ఉంటే అందుకని ఒక భగవన్మానం చేసుకుని కాసేపు మంచి మాటలు చెప్పుకున్నాం. పర్వాలేదు, రోజు ఒక 10 నిమిషాలు మొదలు ఆలస్యంగా చేద్దాం. నారాయణ ఇంకొకసారి నారాయణ ఇంకొకసారి నారాయణ మళ్ళొక్కసారి నారాయణ ఇంకొకసారి నారాయణ ఇంకొకసారి నారాయణంటే నరకము తొలగును నారాయణంటే నరకము తొలగును కృష్ణాయన రాధా ఇంకొకసారి కృష్ణాయన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా ఇంకొకసారి కృష్ణాయన రాధా ఇంకొకసారి కృష్ణాయంటే కష్టము తొలగుంటే గోవిందయన రాధా మళ్ళొక్కసారి గోవింద
ఒక్కసారి గోవిందయన రాధా మళ్ళొక్కసారి గోవిందయంటే కోపము తొలగును గోవిందయంటే కోపము తొలగును గోవిందయంటే కోపము తొలగును గోవిందయంటే కోపము తొలగును మాధవయన రాధా మళ్ళొక్కసారి పైన లావుడు పైకి ఉంటారు. అది కూడా పెట్టే, ఇంకోటి కూడా పెట్టే. ఇక్కడ పెట్టేసి నారాయణ రాధా ఒక్కసారి నారాయణ రాధా ఒక్కసారి నారాయణ రాధా ఒక్కసారి నారాయణంటే నరకము తొలగును నారాయణంటే నరకము తొలగును కృష్ణాయన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా మళ్ళొక్కసారి కృష్ణాయన రాధా ఇంకొకసారి కృష్ణాయన రాధా ఇంకొకసారి కృష్ణాయంటే కష్టము తొలగును కృష్ణాయంటే కష్టము తొలగును కృష్ణాయంటే కష్టము తొలగును కృష్ణాయంటే కష్టము తొలగును నారాయణ రాధా మళ్ళొక్కసారి నారాయణ రాధా మళ్ళొక్కసారి నారాయణ రాధా ఇంకొకసారి నారాయణ రాధా ఇంకొకసారి నారాయణ రాధా ఇంకొకసారి నారాయణ రాధా ఇంకొకసారి నారాయణ రాధా. ఈ భజన చేయడానికి మీరందరూ అనుకోవచ్చు నేను చదవలేదు, లేదంటే మాకు మంత్రాలు కావాలి, లేకపోతే మేము పెద్దగా పుస్తకాలు దేవుడి పుస్తకాలు ఏమి చదవలేదండి, మరి నేను భగవంతుడికి దగ్గర కావాలమ్మా అని అడుగుతూ ఉంటాను. ఏ కల్మషం లేనటువంటి మనసులోనే భగవంతుడు ప్రవేశించాడు. అదే కృష్ణతత్వం, అదే కృష్ణతత్వం. ఏ వేదము చదువుకోవాల్సినటువంటి పని లేదు, ఏ శాస్త్రాలు చదవవలసిన పని లేదు. మనం చేసే పనిని ధర్మం కింద భావించడమే పెద్ద భగవత్ కార్యం. ఇది చెయ్యండి చాలు. ఇందులో ఏముంటాయి? మనం రోజు చేసే పని ఉదయం లేవడం చక్కగా మీ అందరికీ తెలుసు. మా సిటీలో వాళ్ళకంటే మీరు చాలా సమయాన్ని చేస్తారు, చక్కగా స్నానం చేస్తారు, చేస్తారు, నమస్కారం చేస్తారు. ఇదంతా కూడా చూసి ఏ మంత్రము లేదు. నాయనాలను రక్షించు అనడమే ఒక మంత్రం. ఎందుకంటే మనల్ని చేసేదాన్నే మంత్రం అని చెప్తూ ఉంటారు. రామ 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 అనండి. రామ 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 రామయన్న రామశివధన్యమో. ఎందుకు? ఏ జీవి కూడా పలకలేదు, ఏ జంతువు కృష్ణ స్వామి ఏది ఎందుకే అదే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనం అనుకుంటాం రామశివుడు నాకు కొత్తగా ఉంటుందని, అందుకే ఏది పెట్టలేదు కలుగుతూ ఉంటుంది. కానీ రామశివుడికి జ్ఞానం ఉంటుంది మంచి తర్వాత. అంటే
అమ్మ అమ్మాయిలనే ఏమో మనం ఈ పిల్లలలో కూడా మాట్లాడుకుంటే ఈ చోటు ద్వారా సత్యం పెడుతుంది తెలియని అది లోపలికి వస్తుంది. సత్యం యొక్క పద్ధతి ఏంటి తెలుసా? ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ సత్యం ఎవరితో ఎందుకంటే మరి భగవంతుడు ఎందుకు సమయించాడు? రోజుకి 24 గంటలు సమయించాడు. అవునా? ఆయనకు 24 గంటలు సమయించినందుకు ఆయనకి మనం రుణపడాలి. ఆ 24 గంటలు సమయించినటువంటి భగవంతుడికి రోజు 24 నిమిషాలు కేటాయించారు. మాకు ఏమి కాదండి, ఇప్పుడు కేటాయించమన్నారు. ఎలాగా? నేను చెప్తాను, ఏదో చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మీ రెండు కళ్ళ చూపు మీ కళ్ళు మధ్యలో ఏం జరుగుతుంది? మీరు కూర్చున్నారా, నుంచున్నారా, ఏం పని లేదు, కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు నిలబడే ఉండండి. కళ్ళు మూసుకొని మీ మూసిన కళ్ళ యొక్క చూపుని మీరు పొట్టు పట్టుకునే స్థానంలో నిలబడండి. ఇక్కడ చూడండి, కళ్ళు చూడండి, అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ చూసిన తర్వాత మీ చూపు ఇక్కడ నిలిపి మీ శ్వాసని పైకి తీసుకుంటారు, కింద వదిలేస్తున్నారు. పైకి తీసుకుంటున్నారు, కింద వదిలేస్తున్నారు. అవునా? ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నాం. ఇలా మనం శ్వాసని తీసుకుంటున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. అయ్యో అన్నం మాట్లాడి పిల్లలు పంపిస్తారో లేదో, స్కూల్కి వెళ్ళి వస్తారో లేదో, పొలం పనికి వెళ్ళి వస్తారో లేదో, ఇలాంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. వర్షం పడుతుంది, బట్టలు వెళ్ళిపోతాయేమో రాని ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఆలోచనలు రాని, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు రాని. ఈ ఆలోచన లేనటువంటి రోజు వస్తుంది. అది 100 రోజుల్లో సాధ్యం అవుతుందా, 500 రోజుల్లో సాధ్యం అవుతుందా, లేదా 2 రోజుల్లో సాధ్యం అవుతుందా అనేది ఆ భగవంతుడి యొక్క కృపను బట్టి హాయిగా కూర్చోండి. మీకు వచ్చిన నామం మార్పులో చేసుకోండి. రామ 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 రామ, లేదా కృష్ణ 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 కృష్ణ. ఉంటుంది తెలుసా మీకు ఆ రోజు? దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరికి పెట్టాలనిపించదు, ఈ అడ్డమైన సీరియల్స్ చూడాలనిపించదు. టీవీలో ముఖ్యంగా పొద్దున్నీ వస్తుంటే 9 గంటల నుంచి పని చేసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ సీరియల్తో చెత్తన గొడవకే ఆయన ప్రశాంతంగా రోజు 20 నిమిషాలు కూర్చొని ఇంకే మనం భగవంతుడికి ఇచ్చేది ఇంటే ఏమిటంటే భగవంతుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు, భగవంతుడు మనకు కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, ఇందులో ఆకారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, హోమ్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడా? మరి దేవుడికి ప్రొటెక్షన్ ఉన్నారుగా మనం చూపించాడు. అంటే ఏం చేయండి, మళ్ళా ఆడ దేవుడు పిల్లలా పెద్దలా సంబంధం లేదు. ఆయన కూర్చొని ఒక 20 నిమిషాలు ఈ చూపుని ఇక్కడ నిలబెట్టండి. ప్రతి దేవుడిని అక్కడే కనిపిస్తారు. ఏ నామం వస్తుంది? రామాంటే అందరికీ వస్తుందో ఒకసారి చెప్పండి. శ్రీరామ రామ రామేతి, రామ రామ రామేతి, రమే రామే మనోరమే, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరానని, రామనామవరాననే, శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, రమే రామే మనోరమే, సహస్రనామ
తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామవరాననే. ఈ పద్యం ఎవరైనా ఉంటారా? ఈ పద్యం మీకు తెలుసా? కొన్ని వేల సహస్రనామాలు చదివినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక సహస్రనామం కాదు, కొన్ని వేల సహస్రనామాలు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, శివ సహస్రనామం, ఇన్ని సహస్రనామాలు చదివినటువంటి ఫలితాన్ని ఈ శ్లోకం ఇస్తుంది. ఇంకొక శ్లోకం చెప్తాను, చెప్పండి. హరే హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఎంత బాగుంది కదా చదువుతుంటే. ఆకలినప్పుడు కూడా వేడి నామం వేస్తే నాకు ఈ కష్టం వచ్చిందండి, ఆ కష్టం వచ్చిందండి, పిల్లలు చదవట్లేదండి, లేకపోతే ఆరోగ్యం బాగోలేదండి, లేకపోతే ఇంకో ఇబ్బంది ఉందండి, ఏ ఇబ్బంది వచ్చినా ఈ 2 శ్లోకాలు చదువుతుంది. మీ కుటుంబానికి రక్షణ కవచం లాగా ఉంటాయి. మీకు ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు చేద్దాం. ఒకసారి అందరూ 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నా కళ్ళు మూసుకొని మీ శ్వాసని గమనిస్తూ మాకు గంట కొట్టదు. కాసేపు చేసినంతసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఎప్పుడు ఏంటంటే కళ్ళు తెరిస్తే ఏదో ఒకటి కదులుతూనో, ఏదో ఒకటి తిరుగుతూనో, ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అందుకని ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకోవాలి. మీ లోపలికి మీరు చూడాలి అంటే కళ్ళు మూసుకోవాలి. కొంచెం అన్న అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు అందరూ. కాసేపు అందరూ కూడా ఏమైంది? నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దంలోనే భగవంతుడు ఉన్నాడు, మీ మనస్సులోనే ఉన్నాడు. ఈ నిశ్శబ్దంలోంచి మీ మనస్సులో చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తాడు. ఇది నేను ప్రతిరోజు మీకు ఎప్పుడు సమయం వీలైతే భోజనం చేశామా, భోజనం చేయలేదా, లేదా ఆరోగ్యం బాగుందా బాగులేదా, ఏది సమానం లేదు. ఆయన కూర్చొని ఈ ధ్యానాన్ని చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది తెలుసామా? మీకే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా అన్ని రకాలుగా బాగుంటారు మీరు ధ్యానం చేయడం వల్ల. ఏ మంత్రాలతో పని లేదు, చక్కగా ఈ సాధన. దీన్ని ఏమంటారు? చిన్న సాధన. మనం ప్రతిరోజు చేసినకి వంట చేసుకుంటాం, బట్టలు చూసుకుంటూ ఉంటాం, లేకపోతే రకరకాల పనుల్లో ఉంటాం. ఇది కూడా ఒక పని అనుకోదు. రోజు 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారా? మీరు ఎంత నీరసంగా చెప్తున్నారు?
ఇంకొక శ్లోకం చెప్తున్నా. అమ్మా మనకి మన ఏ యుగం ఉన్నాం? కలియుగం. త్రేతాయుగం తెలుసా మీకు? రాముడు పుట్టినటువంటి కాలం త్రేతాయుగం, కృష్ణుడు పుట్టినటువంటి కాలం ద్వాపరయుగం, మనం అందరం పుట్టినటువంటి కాలం కలియుగం. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుంది. త్రేతాయుగంలో ఏం చేసేవారంటే తపస్సు చేసేవారు. తపస్సు చేసి దేవుడు ఇలా పెడితే ఇక్కడ వచ్చేవారు, మాట్లాడేవారు, అయిపోయారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి కొంచెం అందుకే ఏమయ్యారంటే దయకు కృష్ణుడు ఎలా కాలం అయింది? ఆస్తుల కోసం కొట్టుకున్నారు, రాజ్యాల కోసం కొట్టుకున్నారు, స్త్రీని ఏర్పించారు. ఇలాగా ఇంకొంచెం బాగా ఎక్కువైంది అక్కడ. కానీ కృష్ణదేవాలయంలో ఉన్నాయి కదా మనం, ఆ కృష్ణుడి గురించి అవి మంచి మాటలు చెప్తున్నాం. సమయం ఉందా ఉన్నామా? సమయం ఉందా? కృష్ణుడి గురించి ఒక్క మంచి మాటలే చెప్తున్నాం. పాటలు ఎంతమంది చూసిన వాళ్ళు రావో, లేకపోతే పుస్తకం రావో అక్కడ చూసేస్తారు. శ్రీకృష్ణాన్ని చెప్పాలి, లేకపోతే మహాభారతం అని టీవీలో చూస్తూనే ఉన్నాడు. కృష్ణుడు పట్టని కష్టాలు ఎవరు పడలేదు తెలుసా మీకు? కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి పట్టని కష్టాలు ఇంతవరకు భూమి ఎవరు పడలేదు. ఎందుకంటే జైల్లో పుట్టారు. పుట్టిన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది కూడా ఎలాగా? యమునా నది దాటుతూ ఆ నీటి ప్రవాహంలో ఉంటారో కొట్టుకుంటారో కూడా తెలియకుండా ఎక్కడికో నందుని ఇంటికి వెళ్ళిపోయి తెలియాడు. అక్కడ అందరికి ఎక్కడ దొంగ కూర్చున్నాడు. చూసారా? అంత మహానుభావుడు కృష్ణుడు. విష్ణుమూర్తి ఏం చేశాడు? అబ్బా మీ అబ్బాయి పనిచేసుకుపోతున్నారనేవాడు ఒకరు, మీ అబ్బాయి ఏమో ఇంకోటి చేస్తున్నారనేవాడు ఒకరు. అవునా? ఎన్ని కష్టాలు పడి కంసుని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది? కంసుని చెప్పారు, రాజ్యానికి వచ్చారు. మళ్ళీ పాండవులతో వచ్చి అధర్మాన్ని చెప్పి కౌరవులందరినీ కూడా చెప్తారు. అవునా? మాకు 5 నిమిషాలు కాకుండా ఉండమ్మా. మీరు ఎవరికైనా ఆకలి వేస్తుందా? వేస్తుందో భోజనం చేసి రావచ్చు. కానీ ఇక్కడ నుండి మనలో కొంచెం డిస్టర్బెన్స్ చేయొద్దు. అమ్మగారు చాలా దూరం నుంచి వచ్చారు. మనకేదో కాస్త జ్ఞానం ఇద్దామని మీరు ఇలా డిస్టర్బ్ చేస్తే ఆమె చెప్పాలనుకుని కూడా చెప్పలేకపోతారు.